పోలీసులు ఎవరు లేరు కాబట్టి అందరూ చంద్రబాబు నాయుడు గారిని ప్రసన్నం చేసుకునే దానికి వెళ్ళిపోయారు కాబట్టి అందరినీ కూడా పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ ప్యాక్ చేసి సాయంత్రం పూట ఇక లైన్లలో నిలబడండి అని చెప్పి గేట్లు ఎత్తారు. తిరుపతిలో జరిగిన తోపులాటలో 6 మంది మరణించడం జరిగింది. లక్షల మంది వస్తారు అని తెలిసినా కూడా జరిగిన ఘటన. ఈ రోజు చందనోత్సవం రోజు కూడా లక్షల మంది భక్తులు వస్తారు. ఈ రోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శించుకోవచ్చు అప్పన్న స్వామిని అని లక్షల మంది భక్తులు ఈ రోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్. చాలా మంది చెప్తా ఉన్నారు కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు, క్యూలలో నిలబడిన వాళ్ళకి నీళ్లు లేవని కూడా చెప్తా ఉన్నారు. ఘటన జరిగిన స్థలాన్ని ఒకసారి చూస్తే ఆరు రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. 6 రోజుల కిందట గోడ కట్టడం మొదలుపెట్టారు. 2 రోజుల కిందట గోడ పూర్తి చేశారు. 20 మీటర్ల పొడుగు గోడ, 20 మీటర్లు అంటే దాదాపుగా 70 అడుగులు, దాదాపుగా 70 అడుగులు గోడ పొడుగు, 10 అడుగులు ఎత్తు కట్టిన ఈ గోడలో 4 రోజుల్లో ఈ గోడ కట్టారు. ఈ గోడ కట్టే దాంట్లో ఎక్కడా కూడా కాలమ్స్ ఎక్కడా కనిపించవు. రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్ గోడ కట్టాల్సి